అమిత్ షా డీప్ ఫేక్ కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాపై క్లారిటీ. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు షాక్. కాంగ్రెస్ కు ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ రాజీనామా. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. నాపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్న కడియం. ఎస్టీల అభివృద్ధి కోసం మోడీ సర్కార్ కృషి చేస్తుంది. గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టామన్న నడ్డా. ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో ఏపీకి ఎదురుదెబ్బ. అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు. అసత్య ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీకి మంత్రి ధర్మాన కౌంటర్. జగన్ ప్రభుత్వం మరో కొత్త డ్రామాకు తెరలేపింది. పెన్షన్ల నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారన్న చంద్రబాబు. వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా న్యాయం జరగదు. సంక్షేమ పాలన రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్న షర్మిల. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసింది. హస్తం పార్టీపై మండిపడ్డ మాజీ గవర్నర్ తమిళిసై. ఆరో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్. ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం. రేపు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్న ఎన్డీఏ కూటమి. కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ. సునీత అభ్యర్థనను తిరస్కరించిన తీహార్ జైలధికారులు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు. జూన్ 30 వరకు డిప్యుటేషన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తున్నాయి. చర్చించేందుకు సిద్ధమన్న బండి సంజయ్. శంషాబాద్ సమీపంలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత. 2 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత సంచారం. కర్ణాటకలో కాంగ్రెస్ దోపిడీ ముఠా నడుపుతోంది. కాంగ్రెస్ దోచుకోవడం మినహా ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్న ప్రధాని. అమేధీ ఎంపీ స్థానానికి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు. వరుసగా రెండోసారి అమేధీ నుంచి పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ. పులివెందులో సీఎం జగన్ సతీమణి ప్రచారం. వేంపల్లిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి. దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు హెచ్చరించిన వాతావరణ శాఖ. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో మరొకరి అరెస్ట్. నటుడు సాహిల్ ఖాన్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు. పాకిస్తాన్ ఉప ప్రధానిగా ఇషాన్ డార్ నియామకం. కేబినెట్ డివిజన్ నోటిఫికేషన్ విడుదల. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 941, నిఫ్టీ 223 పాయింట్లు లాభం. ఇవాళ కోల్కతా ఢిల్లీ మధ్య మ్యాచ్. కోల్కతా వేదికగా రాత్రి 7:30 బిగ్ ఫైట్.